వెల్కమ్ టు రనర్ హ్యాకింగ్ వీడియోస్ అండి. ఇంతకుముందు పూరి సంబంధించి వీడియోస్ ఫస్ట్ ఎపిసోడ్లో చూపించాను. ఇది సెకండ్ ఎపిసోడ్ అండి. దీంట్లో వచ్చేసి కోనార్క్ గురించి చూపిస్తున్నానండి. పూరి తర్వాత మేము అక్కడి నుంచి గంటన్నర జరిగిన తర్వాత కోనార్క్ వచ్చామండి. ఇది కూడా వచ్చేసి సముద్రం ఒడ్డున బంగాళాఖాతం ఒడ్డున ఉందండి. వచ్చే దారిలో ఇప్పుడు సముద్రం ఉండేది. అక్కడ నుంచి మళ్ళీ చూసేసి బయలుదేరామండి కోనార్క్కు. ఇది కోనార్క్ సూర్య దేవాలయం అండి. దూరం నుంచి తీసిన వీడియోస్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి ఎంట్రీ టికెట్ ఉంది, కాయిన్స్ ఇస్తారు ఎంట్రీకి. ఇక తర్వాత అలౌ చేస్తారండి లోపలికి. కానీ దేవాలయం ఆల్మోస్ట్ మొత్తం శిథిలావస్థ వలన మొత్తం మూసేశారండి, ఏం లేదు చూసేదానికి అక్కడ. అయినా పర్యాటకులు కూడా రద్దీ చాలా ఎక్కువగానే ఉంది ఇక్కడ. ఈ సూర్య దేవాలయం వచ్చేసి ఒక రథం మీద ఉన్నట్లుగా ఉంటుందండి. ఇది దేవాలయం ముందర వచ్చే గుడి అండి. ఇక్కడంతా కేవలం స్తంభాలు మాత్రం ఉన్నాయండి, పైకప్పు అంటూ ఏం లేదు. ఇక్కడ నుంచి లాంగ్ నుంచి అంటే హైట్ నుంచి తీసిన వీడియో. తర్వాత ఇక్కడ డొనలు దిగేసి చూడండి, దేవాలయం చుట్టూరు మొత్తం ఉన్న శిల్పకళా సౌందర్యాలను మొత్తం ఈ వీడియోలో మీకు నీట్గా చూపిస్తాను. చూడండి, ఇవి రథ చక్రాలు ఉంది సూర్య దేవాలయానికి సంబంధించి. అదే అండి, రథం మీద ఉన్నట్లుగా ఉంటుందని చెప్పాను కదా, ఆ విధంగా అండి. ఏమంటే దగ్గరికి వెళ్ళి వీడియో తీయనికి లేదు. ఇక్కడ కూడా ఈ దేవాలయం అంతా శిథిలావస్థ ఉండడం వలన బారికేడ్లు వేశారండి, దూరం నుంచి తీయాల్సి వస్తుంది. ఇక్కడ గైడ్లు సంప్రదిస్తే వాళ్ళు ఈ దేవాలయం విశేషాల గురించి చెప్తారు, కానీ వాళ్ళు మొత్తం హిందీ లాంగ్వేజ్ చెప్తున్నా కనుక మనకు అర్థం కావడం లేదు. అందుకోసం మనం గైడ్ని తీసుకోకుండా కేవలం వీడియో మాత్రం తీసుకుందాం ఇక్కడ నుంచి. ఇదిగోండి, దేవాలయం శిథిలావస్థలో ఉందని చెప్పి అక్కడ పడిపోయిన రాళ్ళన్నింటినీ ఇక్కడ స్టెప్స్ మీద మొత్తం పెట్టారు. చూడండి, ఆల్రెడీ నెంబర్లు వేసి పెట్టారు. అంటే రేపు నెక్స్ట్ ఫ్యూచర్లో ఎప్పుడన్నా మళ్ళీ దేవాలయం పునరుద్ధరణ చేయాలనుకుంటే దాన్ని 1 by 1గా పెడిచే దానికోసం అని పెట్టుకున్నారండి. ఇదిగోండి, దేవాలయం మొత్తం పడిపోతున్నది. ఇక్కడ నుంచి మొత్తం వీడియో తీయడం జరిగింది. శిథిలావస్థ అయిన దేవాలయం మొత్తం చూపిస్తుందండి. పోయడానికి వర్షం పడింది కనుక వాతావరణం అంతా కూల్గా ఉందండి. క్లైమేట్ కూడా బాగుంది. అక్కడ వ్యూ కూడా చాలా బాగుంది, అంత గ్రీనిష్గా ఉంది. చాలామంది పర్యాటకులు అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫోటో తీసుకుంటా చాలా బిజీగా ఉన్నారు. ఈ దేవాలయానికి వెనుక సైడ్ కూడా ఇంకొకటి శివాలయం ఉందండి. ఇక్కడ ఈ శివాలయం కూడా ఆల్మోస్ట్ మొత్తం పడిపోయిందండి. అందుకోసమే లోపలికి అలో లేకుండా అక్కడ గేట్ వేసేశారు. చూడండి, శిథిలావస్థమైన శివాలయాన్ని కూడా మీకు వీడియో ద్వారా చూపిస్తున్నాను.
చూశారు కదా శివాలయం పైకప్పు కూడా లేదు చూడండి, మొత్తం పడిపోయింది. చూడండి సూర్య దేవాలయము పైన కప్పు చూడండి, గోపుర శిఖరము, పైకి ఎక్కేదానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. చూడండి బ్యాక్ శివాలయం, సూర్య దేవాలయం వెనుక సైడ్ ఉన్న మొత్తం గార్డెన్ అండి ఇక్కడ. ఇక్కడ ఉదయం ఉదయించే సూర్యకిరణాలు మొట్టమొదటిగా ఈ సూర్యదేవాలయం గోపురం తాగుతాయంటండి, ఫస్ట్ కిరణాలు. అది ఇక్కడ ప్రత్యేకత. ఈ సూర్యదేవాలయం గురించి మొత్తం హిస్టారికల్ అంతా ఈ రాతి మీద మొత్తం రాసి ఉంటారండి. దీనికి సంబంధించి దేవాలయం సంబంధించిన డయాగ్రామ్ కూడా మొత్తం అక్కడ వేసి పెట్టారండి. ఇక్కడ నుంచి దర్శనం చేసుకున్న తర్వాత మేము అక్కడ నుంచి భువనేశ్వర్ బయలుదేరామండి. భువనేశ్వర్లో వచ్చేసి లింగరాజ్ టెంపుల్ అంటే ఇప్పుడు నాకు చూసింది. అక్కడ కూడా మొబైల్ అలవ్ లేదు కనుక బయట కేవలం స్టార్టింగ్లో ఉన్న ద్వారంలో ఒకటి వీడియో తీయడం జరిగింది. అక్కడ 10 నిమిషాల దర్శనం అయిపోయిందండి. అక్కడ నుంచి మేము మళ్ళీ రైల్వే స్టేషన్ బయలుదేరాము. నుంచి రిటర్న్ మళ్ళీ నంద్యాలకు బయలుదేరామండి. వచ్చేటప్పుడు కృష్ణానది ఉన్న బ్రిడ్జి చూడండి. ఆ తర్వాత ఇది దిగుమెట దగ్గర కొండ గృహలో నుంచి వెళ్ళే దారండి. ఇది ఫస్ట్ టైం వీడియోలో కన్నా సెకండ్ వీడియోలో బాగా వచ్చింది వీడియో ఇది. ఈ జర్నీ బాగుందండి, గుర్రలో వెళ్ళే ట్రైన్ జర్నీ. థ్యాంక్ యూ అండి.